ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరిళ్ళ చేతి వంట. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కారపొడి అండి. నువ్వులతో కలిపి మనం చేస్తున్నాం. అయితే ఈ వీటికి కావలసినవి ఎండుమిరపకాయలు, నువ్వు పప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇదేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. దీన్ని చేసే విధానం ఎలాగో మనం చూద్దాం. కానీ ఈ కారపొడి మనము రోట్లో వేసి దంచి చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడైతే మనకి రోలు అవి ఇక్కడ దొరకవు దుబాయ్లోను, అందుకని నేను మిక్సీలో చేసి చూపిస్తాను. మనము నువ్వుల కారపొడి చేయడానికి స్టవ్ వెలిగించుకుని ఇదిగోనండి ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే వేడయ్యే వరకు ఉంచి అప్పుడు ఆయిల్ వేసుకుని, కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం. ముందుగా మనం మిరపకాయలు వేపుకుందామండి. అందుకు మిరపకాయలు సరిపడా కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇదిగోనండి మిరపకాయలు చూపించాను కదా, వీటిని అయితే నేను తీసుకున్నాను. వీటిని కొంచెం ఉమ్మతంగా ఇలా కదుపుకోవాలి, లేదంటే కనుక కింద పాటే మాడిపోతాయి. ఇలా కదుపుకున్నట్లయితే కనుక రెండు వైపులా చక్కగా అన్నీ కూడా దూరగా ఎగుతాయి. మనకు వాసన వస్తుందండి, కమ్మటి వాసన. అప్పుడే మనకు అనుమాలు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఎర్రగా ఉంటాయి కనుక మనకు తెలియదు. స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము. ఇదిగోనండి ఎండుమిరపకాయలన్నీ కూడా దూర రంగులోకి వచ్చేసినాయి కదా, ఇలా కదుపుకుంటూనే ఉన్నాను. అయితే ఇప్పుడు ఇవి తీసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాము. ఇదే ప్యాన్లో మరలా కొంచెం నూనె వేసుకునండి. మనం ఎండుమిరపకాయలు వేపేసుకున్నాం కదా, ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, నువ్వు పప్పు, ఇవన్నీ కూడా స్లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలండి. కొంచెం నూనె సరిపోతుంది, ఎందుకంటే మరి ఇది ధనియాలు నువ్వులన్నీ వేగినప్పటికి కూడా మనం మిక్సీలో వేసి పట్టుకునేటప్పటికి నువ్వులు కూడా మరి నూనెతో ఉంటాయి కాబట్టి చక్కగా సరిపోతుంది. అందుకని నేను ఎక్కువ వేసుకోలేదు ఆయిల్. ఇప్పుడు దీంట్లో కరివేపాకులు ఉంచుకున్నాం కదండి, మనం కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. అంతవరకు కూడా ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇదిగోనండి ధనియాలు నువ్వులు కూడా వేయించాను. అయితే ఇలాగ స్లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ వేయితే ఇదిగోనండి గలగల సౌండ్ వస్తుంది కదా, అంటే వేగిపోయినట్టే అర్థం చేసుకుని ఈ రంగు కూడా దోర రంగులో వచ్చినాయి నువ్వులును ధనియాలు కూడాను. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారే వరకు కూడా పక్కన పెట్టుకుని అప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోనండి నువ్వుల కారపొడికి మనం ఇవన్నీ కూడా వేయించుకుని పెట్టుకున్నాం కదా, కొంచెం చల్లారే వరకు పెట్టాను. ఇప్పుడు చల్లారినవి నేనైతే ఈ ధనియాలు నువ్వులు కూడా ఒక్కసారి అలా మిక్సీ పట్టి ఒక్క సెకండు అప్పుడు మూత పెట్టేసుకునండి ఇలాగా. ఇప్పుడు ఒక్క సెకండ్ అన్నమాట, జస్ట్ ఇదిగోనండి ఒక్క సెకండ్ నేను మిక్సీ పెట్టాను. ఇలా అయ్యింది బరకగా. అయితే ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు, మనకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అప్పుడు మరలా ఇవన్నీ కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు గ్రైండర్ పెట్టుకోవాలి. ప్రస్తుతానికి నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను, చిన్న స్పూన్ అండి ఇది. ఇదిగోనండి మిరపకాయలు వేసిన తర్వాత కూడా నేను గ్రైండర్ పట్టాను, ఇలా వచ్చింది. ఇప్పుడు అంత సాఫ్ట్గా పట్టలేదు నేను. అయితే ఇప్పుడు ఒక ఎల్లుల్లిపాయ, పెద్ద ఎల్లుల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ గ్రైండర్ పట్టుకుంటే ఆ ఎల్లుల్లిపాయలు కూడా చక్కగా నలిగిపోయి కమ్మటి వాసన వస్తుంది. ఇదిగోనండి మన నువ్వుల కారపొడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇది ఇలా చేసుకున్నట్లయితే కనుక నేను పైన వెల్లుల్లిపాయలు వేసి గ్రైండర్ చేశాను కదా, అది కూడా చాలా కమ్మటి వాసన వస్తుంది. మేము అయితే ఇలానే చేసుకుంటామండి. కానీ కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి మాకు. ఒకవేళ మీకు తక్కువ కావాలనుకుంటే కనుక మీరు ఎండుమిరపకాయలు తగ్గించుకోవచ్చు, బాగుంటుందండి.
మరి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మీరు కూడా ట్రై చేసి మరి కామెంట్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం.